నమస్తే అండి. నేను రత్నపిల్ల. తెలంగాణ జనసేన పార్టీ. ఒకప్పుడు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రజనీ గారు, ఈరోజు అదే పార్టీ మీద విమర్శలు చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. పదవి ఉన్నప్పుడు ఒక మాట, బయటకొచ్చిన తర్వాత మరో మాట మాట్లాడడం చూస్తే రాజకీయ అవకాశవాదిగా ఎలాంటి వాళ్ళో మాకు అర్థమవుతుందండి. జనసేన అధ్యక్షులు ఆరోగ్య విషయం మీద మీరు మాట్లాడిన మాటలు ఎంత లేకిగా, ఎంత దిగజారిపోయారో ఒక వ్యక్తిగా అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పార్టీలో అయినా, ఎక్కడైనా మీరు ఉండొచ్చు, దేని గురించైనా మీరు మాట్లాడొచ్చు. కానీ పాలసీల పరంగా, రాజకీయ పరంగా, పాలనా పరంగా విమర్శించి కనుక మీరు ఉంటే మీ మీద ఒక గౌరవం, అలాగే వ్యక్తిగతంగా మీరు అంటే ఒక అభిమానం ఉండేదేమో. సో మీరు వ్యక్తిగతంగా మీరు విమర్శించి ఊసర వెళ్ళి అనే పదానికే న్యాయం చేశారని మాకు అనిపిస్తుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు స్పీచెస్లో వింటున్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. జనసేన పార్టీ తెలంగాణ ఆఫీస్లో మీ నంబర్ కోసం వస్తే మీ అడ్రస్ అడిగినప్పుడు నాకు తెలియకపోయినా తెలుసుకొని మన పార్టీలో ఉంటారు, మీరు వెళ్ళి ఆమెను కలవండి, న్యాయం చేస్తారు, మీకు సలహా ఇస్తారు అని చెప్పిన సందర్భాలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగాలేదని కానీ ఎంతమంది అభిమానులు, కార్యకర్తలు మోకాళ్ళ మీద నడుచుకుంటూ గుళ్ళకి వెళ్ళారు, యజ్ఞాలు చేశారు, పూజలు చేశారు. ఆయన ఆరోగ్యంగా బయటికి రావాలని ఎంతమంది ఆకాంక్షిస్తున్నారు. వాళ్ళందరూ నిస్వార్థంగా ఆయన మీద ఉన్న గౌరవం, అభిమానం, సో వాళ్ళందరినీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా మాకు అనిపించింది. చాలామంది మీరు మాట్లాడడానికే డబ్బులు తీసుకుంటారు, ఒక సలహా ఇవ్వాలంటే డబ్బులు అడుగుతారు. జనసేన పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నా కానీ ఆవిడ సలహా కోసం డబ్బులు ఇస్తేనే మాట్లాడతారు అని చాలామంది అప్పుడే అనేవాళ్ళు. కానీ ఏంటో మాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు రాజకీయంగా ఎదగాలంటే ఎదగండి, ప్రజల్లో నమ్మకం వచ్చేలాగా మాట్లాడండి. అంతేగాని డబ్బు సంపాదించుకోవడం కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అందరూ ఏం సాఫ్ట్గా ఏమి ఉండరు. చాలా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది, లీగల్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని అంతటికి మీరు సిద్ధంగా అండి. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంది, 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. నాకు తెలిసి ఏంటంటే మీరు కేవలం డబ్బులు సంపాదించుకుంటే చాలు అనుకుంటున్నారేమో. అందుకనే మీరు ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా రెడీ అయిపోయారు. సో రాజకీయ ప్రస్థానము అనేది మీకు ఎదగాలి అనుకుని ఉంటే ఖచ్చితంగా మీరు ఈ వ్యక్తిగత విమర్శలు అయితే చేసి ఉండేవాళ్ళు కాదు. డబ్బు ఒకటే చాలు అని మీరు అనుకుంటున్నారు కాబట్టే ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేస్తున్నారు. ఒక వ్యక్తిగా, ఒక మహిళగా మీరు దిగజారిపోవద్దు. మిమ్మల్ని చూస్తే ఒక గౌరవం వచ్చేలాగా ఇప్పటికైనా మీరు ప్రవర్తించండి. నమస్తే అండి. నేను రత్నపిల్ల. తెలంగాణ జనసేన పార్టీ. ఒకప్పుడు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రజనీ గారు, ఈరోజు అదే పార్టీ మీద విమర్శలు చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. పదవి ఉన్నప్పుడు ఒక మాట, బయటకు వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడడం చూస్తే రాజకీయ అవకాశవాదిగా ఎలాంటి వాళ్ళో మాకు అర్థమవుతుందండి. జనసేన అధ్యక్షులు ఆరోగ్య విషయం మీద మీరు మాట్లాడిన మాటలు ఎంత లేకిగా, ఎంత దిగజారిపోయారో ఒక వ్యక్తిగా అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పార్టీలో అయినా, ఎక్కడైనా మీరు ఉండొచ్చు, దేని గురించైనా మీరు మాట్లాడొచ్చు. కానీ పాలసీల పరంగా, రాజకీయ పరంగా, పాలనా పరంగా విమర్శించి కనుక మీరు ఉంటే మీ మీద ఒక గౌరవం, అలాగే వ్యక్తిగతంగా మీరు అంటే ఒక అభిమానం ఉండేదేమో. సో మీరు వ్యక్తిగతంగా మీరు విమర్శించి ఊసర వెళ్ళి అనే పదానికే న్యాయం చేశారని మాకు అనిపిస్తుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు స్పీచెస్లో వింటున్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. జనసేన పార్టీ తెలంగాణ ఆఫీస్లో మీ నంబర్ కోసం వస్తే మీ అడ్రస్ అడిగినప్పుడు నాకు తెలియకపోయినా తెలుసుకొని మన పార్టీలో ఉంటారు, మీరు వెళ్ళి ఆమెను కలవండి, న్యాయం చేస్తారు, మీకు సలహా ఇస్తారు అని చెప్పిన సందర్భాలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగాలేదని కానీ ఎంతమంది అభిమానులు, కార్యకర్తలు మోకాళ్ళ మీద నడుచుకుంటూ గుళ్ళకి వెళ్ళారు, యజ్ఞాలు చేశారు, పూజలు చేశారు. ఆయన ఆరోగ్యంగా బయటికి రావాలని ఎంతమంది ఆకాంక్షిస్తున్నారు. వాళ్ళందరూ నిస్వార్థంగా ఆయన మీద ఉన్న గౌరవం, అభిమానం, సో వాళ్ళందరినీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా మాకు అనిపించింది. చాలామంది మీరు మాట్లాడడానికే డబ్బులు తీసుకుంటారు, ఒక సలహా ఇవ్వాలంటే డబ్బులు అడుగుతారు. జనసేన పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నా కానీ ఆవిడ సలహా కోసం డబ్బులు ఇస్తేనే మాట్లాడతారు అని చాలామంది అప్పుడే అనేవాళ్ళు. కానీ ఏంటో మాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు రాజకీయంగా ఎదగాలంటే ఎదగండి, ప్రజల్లో నమ్మకం వచ్చేలాగా మాట్లాడండి. అంతేగాని డబ్బు సంపాదించుకోవడం కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అందరూ ఏం సాఫ్ట్గా ఏమి ఉండరు.
చాలా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది, లీగల్‌గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని అంతటికి మీరు సిద్ధంగా అండి. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంది. 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. నాకు తెలిసి ఏంటంటే మీరు కేవలం డబ్బులు సంపాదించుకుంటే చాలు అనుకుంటున్నారేమో. అందుకనే మీరు ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా రెడీ అయిపోయారు. సో, రాజకీయ ప్రస్థానము అనేది మీకు ఎదగాలి అనుకునుంటే ఖచ్చితంగా మీరు ఈ వ్యక్తిగత విమర్శలైతే చేసుండేవాళ్ళు కాదు. డబ్బు ఒకటే చాలు అని మీరు అనుకుంటున్నారు కాబట్టే ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేస్తున్నారు. ఒక వ్యక్తిగా, ఒక మహిళగా మీరు దిగజారిపోవద్దు. మిమ్మల్ని చూస్తే ఒక గౌరవం వచ్చేలాగా ఇప్పటికైనా మీరు ప్రవర్తించండి. నమస్తే అండి. నేను రత్నపిల్ల, తెలంగాణ జనసేన పార్టీ. ఒకప్పుడు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రజనీ గారు ఈరోజు అదే పార్టీ మీద విమర్శలు చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. పదవి ఉన్నప్పుడు ఒక మాట, బయటకు వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం చూస్తే రాజకీయ అవకాశవాదిగా ఎలాంటి వాళ్ళో మాకు అర్థమవుతుందండి. జనసేన అధ్యక్షులు ఆరోగ్య విషయం మీద మీరు మాట్లాడిన మాటలు ఎంత లేఖిగా, ఎంత దిగజారిపోయారో ఒక వ్యక్తిగా అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పార్టీలో అయినా ఎక్కడైనా మీరు ఉండొచ్చు, దేని గురించైనా మీరు మాట్లాడొచ్చు. కానీ పాలసీల పరంగా, రాజకీయ పరంగా, పాలనా పరంగా విమర్శించి కనుక మీరు ఉంటే మీ మీద ఒక గౌరవం, అలాగే వ్యక్తిగతంగా మీరు అంటే ఒక అభిమానం ఉండేదేమో. సో, మీరు వ్యక్తిగతంగా మీరు విమర్శించి ఊసరవెల్లి అనే పదానికే న్యాయం చేశారని మాకు అనిపిస్తుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు స్పీచెస్‌లో వింటున్నప్పుడు నేను చాలా ఇన్‌స్పైర్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. జనసేన పార్టీ తెలంగాణ ఆఫీస్‌లో మీ నంబర్ కోసం వస్తే, మీ అడ్రస్ అడిగినప్పుడు నాకు తెలియకపోయినా తెలుసుకొని మన పార్టీలో ఉంటారు, మీరు వెళ్ళి ఆమెను కలవండి, న్యాయం చేస్తారు, మీకు సలహా ఇస్తారు అని చెప్పిన సందర్భాలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాలేదనగానే ఎంతమంది అభిమానులు, కార్యకర్తలు మోకాళ్ళ మీద నడుచుకుంటూ గుళ్ళకి వెళ్ళారు, యజ్ఞాలు చేశారు, పూజలు చేశారు. ఆయన ఆరోగ్యంగా బయటికి రావాలని ఎంతమంది ఆకాంక్షిస్తున్నారు. వాళ్ళందరూ నిస్వార్థంగా ఆయన మీద ఉన్న గౌరవం, అభిమానం, సో వాళ్ళందరినీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా మాకు అనిపించింది. చాలామంది మీరు మాట్లాడడానికే డబ్బులు తీసుకుంటారు, ఒక సలహా ఇవ్వాలంటే డబ్బులు అడుగుతారు. జనసేన పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నా కానీ ఆవిడ సలహా కోసం డబ్బులు ఇస్తేనే మాట్లాడతారు అని చాలామంది అప్పుడే అనేవాళ్ళు. కానీ ఏంటో మాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు రాజకీయంగా ఎదగాలని